ఓం నమః శివాయ. ఓం నమ శివాయ. నకార్తిక సమో మాసో నకృతేన సమం యుగం నవేద సదృశం శాస్త్రం నతీర్థం గంగయా సమం. కార్తీక మాసానికి సమానమైనటువంటి మాసమేదీ లేదు. సత్యయుగంతో సమానమైన యుగమేదీ లేదు. వేదములతో సమానమైన శాస్త్రమేదీ లేదు. గంగా నది వంటి ఇతర నది లేదు అని ఈ శ్లోకం యొక్క అర్థం. అదేవిధంగా మనము పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ఉన్నాము. ఆ కార్తీక మాసము యొక్క వైశిష్ట్యాన్ని తెలిపే కార్తీక పురాణము తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. కార్తీక పురాణం 21వ అధ్యాయం. పురంజయుడు కార్తీక వ్రత ప్రభావం. అలా యుద్ధానికి సిద్ధమైన పురంజయుడికి కాంభోజ భూపాలులకు భీకర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో రథికులు రథికుడితో, అశ్వసైనికుడు అశ్వసైనికుడితో, గజసైనికుడు గజసైనికుడితో, పదాతులు పదాతి దళాలతో, మల్లులు మల్లయుద్ధ నిపుణులతో, ఖడ్గ గద బాణ పరశు మొదలగు ఆయుధాలు ధరించిన వారు అవే ఆయుధాలు ధరించిన వారితో ధర్మబద్ధమైన యుద్ధం చేస్తున్నారు. ఒకరినొకరు ఢీకుంటూ హూంకరించుకుంటూ దిక్కులు దద్దరిల్లేలా సింహనాదాలు చేశారు. శూరత్వం వీరత్వం ప్రదర్శించేందుకు భేరీ దుందుభులను వాయిస్తూ శంఖాలను పూరిస్తూ విజయకాంక్షతో పోరాడారు. ఆ రణభూమి అంతా ఎక్కడ చూసినా విరిగిన రథాల గుట్టలు, తెగబడిన మొండాలు, ఏనుగుల తొండాలు, సైనికుల తలలు చేతులతో నిండిపోయింది. యుద్ధభూమిలో హాహాకారాలు ఆక్రందనలు మిన్నంటాయి. పర్వతాల్లా పడి ఉన్న ఏనుగులు గుర్రాల కళేబరాల దృశ్యాలతో అతి గంభీరంగా భయంకరంగా రణస్థలి కనిపించింది. యుద్ధవీరుల్ని వీరస్వర్గానికి తీసుకెళ్లేందుకు పుష్పక విమానంపై వచ్చిన దేవదూతలు అక్కడకు చేరుకున్నారు. సూర్యాస్తమయం వరకు యుద్ధం కొనసాగింది. కాంభోజ భూపాలులకు చెందిన సైన్యం భారీగా నష్టపోయింది. అయినా 3 అక్షౌహిణులున్న పురంజయుడి సైన్యాన్ని అతి నేర్పుగా ఓడించారు. పెద్ద సైన్యమున్న పురంజయుడికి అపజయం కలిగింది. దాంతో పురంజయుడు రహస్య మార్గంలో శత్రువుల కంటపడకుండా తన గృహానికి పారిపోయాడు. బలోపేతులైన శత్రురాజులు రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. పురంజయుడు విచారంతో సిగ్గుతో దుఃఖించుచుండగా ఆ సమయంలో వశిష్ఠ మహర్షి వచ్చి పురంజయుడిని ఊరడించారు. రాజా, ఇంతకుముందు ఒకసారి నీ వద్దకు వచ్చాను. నువ్వు ధర్మాన్ని తప్పావు. నీ దురాచారాలకు అంతులేదు. నిన్ను సన్మార్గంలో వెళ్ళమని హెచ్చరించాను. అయినా నా మాటల్ని వినలేదు. నీవు భగవంతుడిని సేవింపగా అధర్మ ప్రవర్తుడైనందుకు ఈ యుద్ధంలో ఓడిపోయి రాజ్యాన్ని శత్రువులకు అప్పగించావు. ఇప్పటికైనా నా మాటలు విను. జయాపజయాలు దైవాధీనాలు. నీవు చింతతో కృంగిపోవడం మాని శత్రురాజులను యుద్ధంలో జయించి నీ రాజ్యం నీవు తిరిగి పొందాలని సంకల్పించు. ఇది కార్తీక మాసం. రేపు కృత్తికా నక్షత్రయుక్తంగా పౌర్ణమి ఉంది. కార్తీక పౌర్ణమి కాబట్టి స్నాన జపాది నిత్యకర్మలు ఆచరించి గుడికి వెళ్ళి దేవుడి సన్నిధిలో దీపారాధన చేసి భగవన్నామస్మరణ ఆచరించు. ఇట్లు అర్చించినట్లయితే నీకు పుత్ర సంతతి కలుగుతుంది. అంతేకాదు, శ్రీమన్నారాయణుని సేవించడం వల్ల విష్ణుమూర్తి ప్రసన్నుడై నీ శత్రువులను జయించేందుకు శక్తిని అంటే చక్రాయుధాన్ని ప్రసాదిస్తాడు. కాబట్టి రేపు అలా చేసినట్లయితే పోయిన నీ రాజ్యం తిరిగి నీవు పొందగలుగుతావు. నీవు అధర్మ ప్రవర్తుడివై దుష్ట సహవాసాలు చేయడం వల్లే నీకు ఈ అపజయం కలిగింది. శ్రీహరిని మదిలో తలచి నేను చెప్పినట్లు చేయి అని ఉపదేశించాడు. స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మాహత్యం 21వ అధ్యాయం సంపూర్ణం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. అందరము కూడా భక్తిగా కార్తీక పురాణాన్ని విందాం. కార్తీక దామోదరుని అనుగ్రహాన్ని పొందుదాం. శుభం భూయాత్. ఓం
శివాయ